పుట్టింది మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో యేసు ప్రభు అద్భుతం చేశాడు పిల్లలు. అతన్ని ఎంతగానో బాధ పెట్టారు. యేసుక్రీస్తు అద్భుతం చేసినందుకు యేసుక్రీస్తుని హింస పెట్టారు, అద్భుతం పొందిన అతన్ని కూడా హింస పెట్టారు, వెలివేశారు, దూషించారు, నిందించారు, అవమానించారు. నీ జీవితంలో కూడా అనేక సార్లు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, యేసు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, యేసు ప్రభుని ఘనపరుస్తున్నప్పుడు, యేసు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, యేసు ప్రభుకు సాగిలు పడుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ఇంటిలో వెలివేయబడుతున్నావేమో, అవమానించబడుతున్నావేమో, నీ గ్రామస్తుల చేత, నీ స్నేహితుల ద్వారా, నీ సన్నిహితుల ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, లేకపోతే అన్యుల ద్వారా నీవు హింస పెట్టబడుతున్నావేమో. భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. ఆరాధనకు పాత్రుడు యేసుక్రీస్తు వారే, యోగ్యుడు యేసుక్రీస్తు వారే, అర్హుడు యేసుక్రీస్తు వారే. ఆరాధన చేయండి పిల్లల కష్టంలో కూడా, వెలివేయబడినప్పుడు కూడా. అప్పుడు అంటున్నాడు ఆ గుడ్డి